నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను, దాని వెనకున్న చాలా లోతైన అర్థాన్ని ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. మనకి ఇవ్వబడిన వనరులు ఎంత చిన్నవి అయినా సరే, వాటి వెనకున్న అసలైన పవర్ని గుర్తించడం ఎంతో ముఖ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. స్క్రీన్ మీద ఈ నంబర్ చూస్తున్నారు కదా, కేవలం 5. 5 అంటే 5 చిన్న గోధుమ గింజలు. నమ్మండి, ఈ 5 గింజలు ఒక పెద్ద కుటుంబం యొక్క భారీ ఆస్తికి ఎవరు వారసులు కావాలి అనేదాన్ని పూర్తిగా డిసైడ్ చేశాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు కేవలం 5 చిన్న గింజలు ఒక గొప్ప సామ్రాజ్యానికే భవిష్యత్తును ఎలా నిర్ణయించాయో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం: తండ్రి విసిరిన అరుదైన సవాలు. శ్రావస్తీలో అమర్సేన్ అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. తన తదనంతరం తన ఆస్తికి సరైన వారసుడిని ఎంచుకోవడానికి తన 4 కొడుకులకు ఆయనొక డిఫరెంట్ సవాలు విసిరాడు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అమర్సేన్ పెట్టిన రూల్స్ పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తాయి. ఒక్కో కొడుకుకి కోడలికి కేవలం 5 గోధుమ గింజలిచ్చి తానొక సుదీర్ఘమైన తీర్థయాత్రకు వెళ్లి వస్తానని చెప్పాడు. ఆ 4 సంవత్సరాల పాటు వాటిని సురక్షితంగా కాపాడిన వారికే తన మొత్తం ఆస్తి చెందుతుందని కండిషన్ పెట్టాడు. ఇది వినడానికి చాలా చిన్న పనిలా అనిపిస్తుంది కదా, కానీ ఈ చిన్న పని వెనుకే ఒక అతిపెద్ద సైకలాజికల్ టెస్ట్ దాగి ఉంది. రెండో భాగం: 4 కుమారులు, 4 ఎంపికలు. ఈ 4 సంవత్సరాల గ్యాప్ ఆ 4 జంటల భిన్నమైన మైండ్ సెట్ని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మొదటి ముగ్గురు ఆ 5 గింజలని ఎలా డీల్ చేశారో చూద్దాం. మొదటివాడు పెద్ద కొడుకుని కాబట్టి ఆస్తిపై ఎలాగూ నాకే హక్కుంటుంది కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వాటిని నిర్లక్ష్యంగా పారేశాడు. ఇక రెండవవాడు దీన్ని తింటే తండ్రి ఆశీర్వాదం తక్షణమే దొరుకుతుందనే అత్యాశతో ఏకంగా గింజలని తినేశాడు. ఇక మూడవ కుమారుడు వంతు. వీడు భక్తితో ఆ గింజలను గుడిలోని దేవుడి విగ్రహాల్లాగా ఒక పట్టుబట్టలో చుట్టి పెట్టెలో పెట్టి ఎవ్వరికీ కనిపించకుండా భద్రంగా దాచేశాడు. మూడవ భాగం: తండ్రి రాక అసలు నిజం. ఆ విధంగా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అమర్సేన్ తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వచ్చాడు. ఇక ఆ 5 గింజలు ఏమయ్యాయో, ఆ అసాధారణమైన సవాలు రిజల్ట్ ఎలా ఉండబోతోందో తెలుసుకునే సమయం వచ్చేసింది. ఇదే ఒక విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. అదేంటంటే, వనరులను కేవలం భద్రంగా దాచిపెట్టటానికి, వాటిని ప్రాక్టికల్గా వృద్ధి చేయడానికి మధ్యున్న ఆ భారీ వ్యత్యాసాన్ని. మూడవ కొడుకు గింజలను భద్రంగా దాచాడు, నిజమే, కాని అక్కడ ఎలాంటి గ్రోత్ లేదు. అది కేవలం ఒక స్తబ్దత. కాని 4వ కుమారుడి వ్యూహముందే, అది అసలైన అద్భుతం. అతని భార్య ఆ 5 గింజలను భూమిలో నాటారు. కొంచెం శ్రమించారు, కొంచెం రిస్క్ తీసుకున్నారు. ఇదే నిజమైన దూరదృష్టి అంటే. ఈ 4వ కొడుకు ఏం చేశాడో చూడండి. ఆ 5 గింజలను మొదటి సంవత్సరం భూమిలో నాటాడు. మొక్కలు పెరిగాయి. ఆ వచ్చిన గోధుమ పంటను వాడుపోకుండా 2వ సంవత్సరం మళ్లీ విత్తనంగా వాడాడు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ పోయాడు. ఆ అపారమైన ఓపిక, ఆ ప్రాక్టికల్ ఆలోచన వల్ల చూస్తుండగానే కేవలం 4 సంవత్సరాలలో ఆ 5 చిన్న గింజలు ఏకంగా 50 గోధుమ బస్తాలుగా మారిపోయాయి. ఇది మామూలు వ్యవసాయం కాదండి, ఇది నిజంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే. ఈ అద్భుతాన్ని చూసిన అమర్సేన్ గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ 50 బస్తాల గోధుమలను గోదాములో చూసిన వెంటనే ఇక తన ఆస్తికి సరైన వారసులు ఎవరో ఆయనకు క్లారిటీ వచ్చేసింది. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఇనపెట్టె తాళాలను 4వ కొడుకు కోడలికి ఇచ్చేసి, నా సంపదకు మీరే నిజమైన వారసులు అని గర్వంగా ప్రకటించాడు. ఎందుకంటే వనరులను కేవలం కాపాడటమే కాదు, వాటిని ఎలా మల్టిప్లై చేయాలో వారికి మాత్రమే తెలుసు. ఇక చివరి భాగం: సద్వినియోగ మాయాజాలం. ఇక్కడే మనం ఆలోచించాలి. ఈ కథ కేవలం ఒక పాతకాలపు వారసత్వం గురించో లేక వ్యవసాయం గురించో కాదు. మన చేతిలో ఉన్న వనరులను మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నాం అనేదానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, అసలైన వివేకమనేది మనకు ఎంత పెద్ద వనరు ఇవ్వబడింది అన్నదానిపై ఆధారపడి ఉండదు. ఉన్న ఆ కొద్దిపాటి వనరులతో మన స్కిల్స్ని జోడించి అద్భుతాలు సృష్టించడంపై ఆధారపడి ఉంటుంది. అతి తక్కువ ఇన్పుట్తో మ్యాక్సిమం అవుట్పుట్ని సాధించడమే అసలైన వివేకం. ఆ 4వ కొడుకు చేసింది కూడా ఎగ్జాక్ట్గా ఇదే. ఇదంతా అసలు మనకు ఎందుకు ముఖ్యమంటారా? మనం నిత్య జీవితంలో మనకప్పగించిన చిన్న పనులను చూసి ఇంతేనా అని తేలిగ్గా తీసుకుంటాం కదా.
కాని గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ప్రారంభం లేదా ఒక చిన్న బాధ్యత అనేది సరిగ్గా ఒక విత్తనం లాంటిది. దానికి తగిన శ్రద్ధ పెట్టి సరిగ్గా వాడుకుంటే అది మనం ఊహించని రేంజ్లో అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆ 5 గింజలు 50 బస్తాలైనట్లే ప్రతి చిన్న బాధ్యత కూడా అపారమైన వృద్ధికి దారితీస్తుంది. చివరిగా ఒక బలమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో చేతికి అందిన అవకాశాలు, మనకున్న సమయం లేదా మన బాధ్యతలు అనే ఆ 5 గింజలు ఇప్పుడు మన దగ్గర ఏమిటి? ఆ వనరులను మనం నిర్లక్ష్యంగా పారేస్తున్నామా? లేక ఎక్కడ పోతాయో అన్న భయంతో వాడుకోకుండా మూలన దాచిపెడుతున్నామా? లేదా ఆ 4వ కొడుకులాగా ఒక విజన్తో పెట్టుబడిగా పెట్టి దాన్ని వృద్ధి చేస్తున్నామా? చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. మన సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.